ఇక్కడ చూడండి ఈ తామ్రపర్ణి నది ఒడ్డునే ఈ అన్ని దివ్య దేశాలు కూడా అణిగి ఉన్నాయన్నమాట. ఇక్కడుండే 9 మూర్తులను నవమూర్తులుగా నవ తిరుపతిగా కొలుస్తారనమాట. మీకు ఒక్కొక్కటి కూడా మూడు మూర్తులను ఒక్కొక్క పార్ట్గా వదులుతాను. తప్పకుండా అందరు వీడియో చూడండి. మనం ఈ తామ్రపర్ణి నదిని చూస్తూ ఆస్వాదిస్తూ వీడియోలోకి అయితే వెళ్తాము. మనం ముందుగా వెళ్ళపోయేది శ్రీవైకుంఠం అనే క్షేత్రం. ఇక్కడి నుంచే మనము ఒక ఆటో కానీ ఒక వ్యాన్ కానీ మాట్లాడుకొని వెళ్ళాలన్నమాట. ఎవరైనా రాదలుచుకుంటే ఇలా అయితే ప్లాన్ చేసుకోండి టూరిస్ట్ లాగా. తప్పకుండా మనకి మినిమం 6 hours పడుతుందన్నమాట. ఈ దర్శనము చేసుకోవచ్చు. 108 వైష్ణవ దివ్య దేశాల్లో స్వాములు అనమాట. శ్రీవైకుంఠం వైపుగా బస్సు వైపు వెళ్తున్నాము. అందమైన చక్కటి వాతావరణం. మనం దివ్య దేశాలను సందర్శిస్తాము. నాకు తెలిసి వీరంత వరకు కెమెరాలో ఫొటోస్ అక్కడ టెంపుల్లో అలో చేయరనుకుంటా, కానీ ఎంత పాసిబుల్ వీలవుతుందో అంత మీకు చూపిస్తాను. రండి వెళ్దాం యాత్రకి. ఈ తామ్రపర్ణి నది ఒడ్డున స్వామివారు చక్కగా 9 రూపాయలు వెలుస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి గోపుర దర్శనం చూపిస్తాను, దర్శించుకోండి. చూడండి, నవ తిరుపతుల్లో ఒకటైన తిరునెల్వేలి దగ్గరలో ఉన్న దివ్యదేశం అనమాట. 108 వైష్ణవ దివ్యదేశాల్లో 54వ దివ్యదేశము శ్రీవైకుంఠం అనే క్షేత్రం అనమాట. స్వామివారి పేరు వైకుంఠనాథన్, అమ్మవారి పేరు సోరనాయకి తాయి వైకుంఠనాయకి అమ్మవారు అనమాట. ఈ దివ్యదేశంలో ఏంటంటే ముఖ్యత, స్వామివారు ఒక దొంగ అంటే పల్లవరాజుల కాలంలో ఒక దొంగతనం చేసి ఈ ఆలయంలో దాక్కుని స్వామివారిని శరణు వెడితే స్వామివారు ఆ దొంగతనాన్ని తన భక్తుడి కోసము తాను తన మీద వేసుకున్న భారం అనమాట. అంటే ఒక భక్తుని రక్షించడం కోసం స్వామి దొంగతనాన్ని ఏర్చుకున్నాడనమాట. అటువంటి ముఖ్య క్షేత్రం అంటే మనకు ఏదైనా కష్టం అంటే సూర్య దోషం వల్ల మనకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ సన్నదిని మనం శరణు వేడితే స్వామివారు తప్పక రక్షిస్తారు. ఉద్యోగ పరిస్థితి, అధికార గౌరవము అన్నీ కూడా మనకి సిద్ధిస్తుందని నమ్మకం అన్నమాట. ఈ స్వామివారిని మనము శరణు వేయడం చాలా ముఖ్యం. మీ అందరికీ కూడా స్వామివారి గోపుర దర్శనము అన్నీ అందిస్తున్నాను, చూసి తరించండి. మీకు అందరికీ శుభం కలుగుతుంది. ముఖ్యమైన ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. నవ తిరుపతిలో రెండవదైన వరగుణమంగ క్షేత్రం. ఇక్కడుండే తీర్థాన్ని అగ్నితీర్థం అని పిలుస్తారు. ఈ అగ్నితీర్థమే ఇదనమాట. స్వామివారికి ఇందులోంచి కావాల్సిన తీర్థాన్ని సేకరిస్తారు. ఇదే అగ్నితీర్థం. స్వామివారి పేరు విజయాసనన్. ఇక్కడ చూడండి, 108 వైష్ణవ దివ్యదేశాల్లో 55వ దివ్యక్షేత్రము. అంతేకాకుండా నవ తిరుపతుల్లో 2వ దివ్యదేశం అనమాట. ఈ క్షేత్రం పేరు వరగుణ మంగై అని స్వామివారిని నత్తరని పిలుస్తారు, విజయాసనర్ అని పిలుస్తారు. అంటే విజయాసనర్ అంటే విజయాన్ని చేకూర్చే దేవుడు అనమాట. అమ్మవారి పేరు వరగుణ మంగై, వరగుణ వల్లి, ఇద్దరు అమ్మవార్లు అనమాట. పూర్వం ఇక్కడ సతీ సావిత్రి తన భర్తని కాపాడుకోవడం కోసం యముడిని కోసం తపస్సు చేసింది. యముడి దగ్గర నుంచి నా భర్తని కాపాడని చెప్పి మహావిష్ణువుని ప్రార్థించి ఇక్కడ తపస్సు చేసిన స్థలం అనమాట. పతివ్రతగా ఆమె నిలిచిన స్థలము. అతి పుణ్యక్షేత్రం అనమాట. ఇక్కడ చంద్రశాపం అంటే చంద్రుని వల్ల దోషం ఏమైనా ఉంటే చంద్రదోష నివారణ ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పోతాయన్నమాట. అతి పవిత్రమైన క్షేత్రము. ఇక్కడ చూడండి, స్వామి అమ్మవార్లు చక్కగా దర్శనం ఇస్తారు. ఎప్పుడైనా ఈ తమిళనాడు తూత్తుకుడి మార్గాన్ని వస్తే ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ ఉండే తీర్థం అంటే పుష్కరిణిని అగ్ని తీర్థం అంటారు. అగ్ని తీర్థానికి సమీపంగా వెలిసిన ఈ స్వామి అందమైన వాతావరణంలో చుట్టూ భక్తులందరికీ కూడా కటాక్షిస్తున్నారు. చూడ్డానికే చాలా కన్నుల విందుగా ఉంది. ఇవన్నీ కూడా తామ్రపర్ణి నది ఒడ్డున ప్రవహించే నీటి ఒడ్డున ప్రవహిస్తూ స్వామివారు వెలిసిన 9 మూర్తులుగా స్వామివారు వెలిసి, అందుకే ఇక్కడ నవ తిరుపతులుగా స్వామివారిని పిలుస్తారు. అంటే మహావిష్ణు స్వరూపాలు 9 రూపాల్లో అన్ని విధాల నవగ్రహాలకి అతి ప్రతీకగా ఇక్కడ నిలిచారనమాట ఈ స్వామి. ప్రతి ఒక్కరు కూడా చూసి దర్శించుకోండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మీ అందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఉంటాయి. విజయం కోసం ప్రార్థించే వాళ్ళు ఈ విజయాసన స్వామిని దర్శించుకోండి. చూడండి, నవ తిరుపతుల్లో 3వ క్షేత్రము వైతమానిది పెరుమాళ్, స్థలం తిరుకోడూరు అనమాట. అమ్మవారి పేరు ఇద్దరు అమ్మవార్లు కుముదవల్లి, కోడూరు వల్లి. అంటే స్థల పురనాయకి వచ్చి కోడూరు వల్లి తాయారు అంటే తిరుకోడూరు వల్లి.
స్వామివారు ఇక్కడ ఇది కుబేర క్షేత్రం అంటారు. కుబేరునికి శాప విమోచనం ఇచ్చారు. అంటే ఒకసారి కుబేరుడు పార్వతీదేవిని తప్పైన దృష్టితో చూశారనమాట. చూస్తే అప్పుడు పార్వతీదేవి శాపం ఇస్తుంది, నీ యొక్క నవనిధులు నీ నుంచి నశించిపోవాలి అని. అలా శాపం ఇచ్చినప్పుడు కుబేరుడు పశ్చాత్తాపంతో తప్పు చేశారనే భావంతో శివపార్వతులను శరణడగా అప్పుడు శివుడు చెప్పిన మార్గం అన్నమాట. తమిళనాడులోని తూత్తుకుడి దగ్గర ఉండే తిరుపతిలో ఒకటైన తిరుక్కోళూరు వెళ్ళి నువ్వు దర్శించు, స్వామివారిని ప్రార్థించు అనగానే కుబేరుడు ఇక్కడ ప్రార్థించగానే స్వామివారు ప్రత్యక్షమయ్యి వరప్రసాదిగా శివుడి దగ్గర నుంచి పోగొట్టుకున్న నవనిధులను కూడా కాపాడి కుబేరుడికి మోక్ష ప్రదాయం చేశారనమాట. అంతేకాదు ఇక్కడ మార్కండేయ మహర్షి రోమస్ మహర్షి తపస్సు చేసి స్వామివారిని అనుగ్రహం చేసుకున్న చోటు కుబేర తీర్థం. అట్లే కాదు నవగ్రహాల్లో అంగారక దోషం ఎవరికైనా ఇబ్బందులు పెడుతూ ఉంటే ఈ స్వామిని దర్శిస్తే దోష నివర్తన అయితే అవుతుంది. ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, తీవ్రమైన బాధలు బాధిస్తూ ఉంటే ఈ తిరుక్కోళూరు క్షేత్రాన్ని దర్శిస్తే మనకు అన్ని ఇబ్బందులు పోయి సుఖమైతే కలుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ నిండుగా ఉంటుంది.